దేవుని గ్రంథాన్ని మనం ఆలోచించాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం మరొకసారి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట నిత్యజీవం. ఒక మనిషి నిత్యజీవం పొందాలంటే తండ్రి యగు దేవుణ్ణి తెలిసి ఉండాలి, ఆయన పంపించిన యేసుక్రీస్తుని తెలిసి ఉండాలి. ఆయన పంపించిన యేసుక్రీస్తు, యేసు ప్రభువు దేవుని సంకల్పాన్ని బట్టి భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభువు భూమి మీదకి రాకమునుపు దేవుని యొద్ద సమానుడై ఉన్నాడు. దేవునితో సమానుడు యేసు ప్రభు. సమానుడు ఎవరు లేరని చెప్పారు ఇంతసేపు, మళ్ళీ సమానుడు అంటున్నారు. లేఖనము మనం సరిగా అర్థం చేసుకోవాలి. సమానుడు అని చెప్పినప్పుడు దేవుడు ఎలాగూ నిత్యుడో, ఆది అంతం లేనివాడో, అలాగుననే యేసు ప్రభు కూడా నిత్యుడు, ఆది అంతం లేనివాడు. దేవుడు అమరుడు, యేసు ప్రభు కూడా అమరుడే, మరణం లేనివాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, అదృశ్యుడు. యేసు ప్రభు కూడా ఆత్మ, అదృశ్యుడే, అదృశ్యుడు. గ్రంథంలో ఇలా రాయబడింది. చూద్దాం ఒకసారి యేసు ప్రభుని గురించి తేటగా కొన్ని సంగతులు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు కొలస్సీయులకి. ఆయన 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన యేసు ప్రభువు అదృశ్య దేవుని 15వ వచనం, క్షమించండి 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు. యేసు ప్రభుని గురించి నేర్చుకుంటున్నాం ఈ సమయంలో. యేసు ప్రభు సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే మొదట కలిగిన వాడు అనే భావన మనుషులు అపార్థం చేసుకున్నారు. ఆది సంభూతుడు అంటే ప్రధానుడు అని దాని అర్థం. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ప్రధానుడై ఉన్నాడు, ముఖ్యుడై ఉన్నాడు. ముఖ్యుడు, ప్రాముఖ్యమైన వ్యక్తి యేసు ప్రభు. అదృశ్య దేవుని స్వరూపంలో దేవుడు ప్రభు అయిన యేసు సమానులు. స్వరూపం బట్టి సమానులు. దేవుడికి ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపము ప్రభు అయిన యేసు కలిగి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్య రూపం దాల్చాడు. మనుషుడు కాదు, మనుష్య రూపం దాల్చి దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. దేవునితో పాటు ఉన్నవాడు యేసు ప్రభువు దేవత్వం కలిగినవాడు, దేవత్వంలో సమానుడు అన్నమాట. దేవుని యొక్క తత్వం ఏంటో ప్రభు అయిన యేసు యొక్క తత్వం కూడా అలాంటిదే. దేవుని తత్వం యొక్క మూర్తిమంత్వం యేసు ప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన దేవుని తత్వము యొక్క మూర్తిమంత్వమై ఉండి
మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడు అన్నాడు. మూర్తిమంత్వం అంటే చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మూర్తిమంత్వం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, ఎలాంటి తత్వం ఉందో అలాంటి లక్షణాలు తత్వము కలిగిన వాడు యేసుప్రభు. దేవుడికి ఆది అంతం లేదు, యేసుప్రభు కూడా ఆది అంతం లేదు. దేవుడు సృజింపబడినవాడు కాదు, యేసుప్రభు సృజింపబడినవాడు కాదు. దేవుని యొక్క చిత్తం, మనస్సు ఏదైతే ఆలోచన చేస్తుందో మానవుని పట్ల, అలాంటి ఆలోచన విధానం కలిగిన వాడు ప్రభు అయిన యేసు. మానవుని ప్రేమించే దేవుడు, అలాంటి ప్రేమ కలిగిన వాడు ప్రభు అయిన యేసే. యేసు ప్రభు కూడా ప్రేమ కలిగిన వాడు, మానవుని ప్రేమించాడు. మానవులమైన మనల్ని ప్రేమించి మరణం లేనివాడు, అదృశ్య స్వరూపం కలిగిన యేసు ప్రభు మరణం రుచి చూడడానికి శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని మరియ గర్భాన్ని ధరించుకొనక మునుపు దేవుని యొద్ద దేవునిగా ఉన్నాడు. దేవునిగా అంటే దేవుని తత్వం కలిగిన వాడిగా, దైవత్వంలో ఉన్నాడని ఆ మాటకు అర్థం. గ్రంథంలో ఇలాగ రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని, అదనమాట మనుషులు పోలికగా పుట్టాడు. పుట్టక మునుపు పరలోకంలో దేవుని యొద్ద సమానంగా ఉండే భాగ్యం అపోస్తలులు యేసు ప్రభుని ఎరిగారు. దేవుని యొద్ద దైవత్వం కలిగిన వాడు యేసు ప్రభు అనే సమాచారము అపోస్తలులు తేటగా ఎరిగిన వారై గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయించారు. దైవత్వం కలిగిన వాడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క శరీరంలో దేవత్వం, దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క గుణలక్షణాలు సంపూర్ణంగా ఇమిడి ఉన్నాయి. యేసు ప్రభు దేవత్వం కలిగి ఉన్నాడు కాబట్టి గ్రంథం ఆయన్ని దేవుడు అని సంబోధించింది. దేవత్వం కలిగిన దేవుడు యేసు ప్రభు. చెప్పాడు మీకు, యేసు ప్రభువు దేవత్వం కలిగిన వాడు, అందుకని దేవుడు అని గ్రంథం చెబుతూ ఉంది. దేవుడు నిత్యుడు, యేసు ప్రభు నిత్యుడు. మరణం లేనివాడు యేసు ప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం రుచి చూచున్నట్లు దూతల కంటే కొంచెం సేపు తక్కువ వాడిగా చేయబడ్డాడు. కొంచెం సేపు, ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు మానవ జీవితం యేసు ప్రభుకి దేవుడు కేటాయించాడు. కొంచెం సేపు దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన యేసు అన్నాడు. మరణం పొందినందున ప్రతి మనుషుని కొరకు మరణం రుచి చూడడానికి యేసు ప్రభు శిలువ మీద చనిపోవడానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. శరీరాన్ని ధరించుకోవక ముందు పరలోక నివాసి. యేసు ప్రభు ఎవరో నీకు అర్థం కాకపోతే ఆయన ఎందలి విశ్వాసము, భక్తి, శ్రద్ధ ఏమి నిష్ప్రయోజనం అవి. యేసు ప్రభు పరలోకంలో దైవ సమానుడు, దేవత్వంలో నిత్యత్వంలో సమానుడు. కాలాలు మార్చడానిలో కాదు, కాలాలు సమయాలు మార్చేవాడు ఆయన. యేసు ప్రభు స్వాధీనంలో లేవు అవి. కాబట్టి తేటగా తెలియాల.
గీత గీసినట్టు యేసుప్రభుకి తండ్రి యొక్క దేవుడికి తేడా తెలియాలి నీకు. సంకల్పం చేసింది దేవుడు, సంకల్పం ప్రకారము గౌరవించి మానవ రూపాన్ని దాటి శిలువ మీద చనిపోవడానికి వచ్చినవాడు యేసుప్రభు. తండ్రి రాలా, యేసుప్రభు వచ్చాడు. మానవ రూపము తండ్రి యొక్క దేవుడు యెహోవా ఆయన మానవ రూపాన్ని దాల్చడు, భూమి మీదకి రాడు. ఆయన భూమి మీదకి వచ్చినవాడు యేసుప్రభు. తను తగ్గించుకున్నవాడు యేసుప్రభు. తండ్రి తగ్గించుకోడు, గుర్తుపెట్టుకోండి. తండ్రి తగ్గించుకోడు, సుప్రీం. ఆయన తగ్గించుకోడు ఎవరికి. ప్రభు అయిన యేసు మనల్ని ప్రేమించి దేవుని యొక్క సంకల్పాన్ని గౌరవించి కొంచెం సేపు తక్కువ వాడిగా చేయబడ్డాడు. పలుమార్లు దేవుడు యేసుప్రభుని దేవత్వం కలిగిన వాడిగా రుజువు చేసుకుంటూ వచ్చాడు. పలుమార్లు ఎవరైనా నరుడు పుడితే దేవదూతలు భూమి మీదకి వస్తాయా? దేవదూతలు భూమి మీదకి వస్తాయా? నరుడు పుడితే దేవదూతలు స్తుతిస్తాయా? కానీ ప్రభు అయిన యేసు భూమి మీద పుట్టినప్పుడు, మరియ గర్భాన పుట్టినప్పుడు దేవదూతలు ఆయన్ని స్తుతించాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ సమాచారం మనకు తేటగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు స్తుతులు చెల్లించారంట. మత్తయి సువార్త 2వ అధ్యాయము, క్షమించండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయం. దేవదూతలు స్తుతులు చేశారు అన్నాడు. గొర్రెల కాపరులకి సమాచారం తెలియజేసిన తర్వాత 2వ అధ్యాయం 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచూ ఉండెను. పరలోక సైన్య సమూహం. ఎవరు పరలోక సైన్యం? దేవదూతలు. యేసుప్రభుకి దేవునికి యేసుప్రభు పుట్టినందుకు దేవునికి స్తోత్రం చేశారు. చదువుతాం, అక్కడ రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆ మాటను జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసు ప్రభువు దేవునికి మనుషులకి మధ్యలో సమాధానం ఏర్పాటు చేయడానికి వచ్చాడు. మధ్యవర్తి. నీ పాపములకు ప్రాయశ్చిత్తం తానే చేసి కల్వరి శిలువలో నిన్ను దేవునితో సమాధానపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు తిమోతికి ఇలాగ తెలియజేశాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే. ఎవరా దేవుడు? తండ్రి యొక్క దేవుడు. యేసు ప్రభు దేవత్వం కలిగిన వాడు, మానవ రూపం దాల్చాడు, శిలువేయబడ్డాడు. దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. కాబట్టి యేసు ప్రభు మధ్యవర్తిత్వం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. మనుషులకి దేవునికి మధ్యలో మధ్యవర్తిత్వం ఎందుకు చేయాలి? పాపం మధ్యలో వచ్చింది. ఆదాము వాళ్ళు పాపం చేశారు. దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆదాము వాళ్ళని గెంటేశాడు.
దేవునికి దూరం అయ్యారు పాపం చేసి. పాపము దేవునికి మనుషులకి మధ్యలో వచ్చి నిలబడింది. యేసుప్రభు వచ్చాడు, ఆ పాపమును తన శరీరం మీద మోసుకొని శిలువ మీద చనిపోయి మధ్యగా ఉండే ఆ అడ్డుగోడను తీసేసి తాను మధ్యలో నిలబడ్డాడు. పాపాన్ని మధ్య తీసేసి తాను మధ్యలో నిలబడి ఇటు దేవునికి ఒక చెయ్యి, ఇటు మానవునికి ఒక చెయ్యి, చేతులు కలుపుకొని సమాధానపరిచాడు. మధ్యవర్తి ప్రభునేష్, నీకు అర్థమయ్యాడా? యేసు ప్రభు పాపములకు ప్రాయశ్చిత్తం తను శిలువ మరణంలో చేశాడు. నిన్ను ప్రేమించి, మానవ జాతిని ప్రేమించి దేవునితో మనుషుల్ని సమాధానపరచడానికి మధ్యవర్తిత్వం చేశాడు ప్రభునేష్. మరణం పొందితేనే మధ్యవర్తిత్వం కుదురుతుంది. పాపానికి శిక్ష విధింపబడితేనే మధ్యవర్తిత్వం మానవునికి దేవునికి మధ్యలో. పాపం నిల్చుంటే మధ్యవర్తిత్వం ఉండదు. గోడ వెనకాల ఆయన, గోడ యువతల మనుషులు. పాపం అనే గోడ. ప్రభువైన యేసు వచ్చాడు, గోడని తన శరీరం చేత ధ్వంసం చేశాడు. తేటగా దేవుని ముఖదర్శనం చేసుకునే అవకాశము మానవునికి దేవునితో సత్సంబంధం ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ రీతిగానే నువ్వు యేసు ప్రభువుని చూసేది. అయితే నీ విశ్వాసం కరెక్ట్. అలా కాకుండా యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు కాబట్టి సిలువని పైన చర్చ్ బిల్డింగ్ మీద పైన పెట్టుకొని సిలువని పూజించేవాళ్ళు యేసు ప్రభుని ఎరిగిన వారేనా? సిలువ యేసు ప్రభు కంటే ముందు గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ తన శత్రువులకి వేశాడు సిలువ. సిలువలో ఏం లేదు. యేసు ప్రభు కంటే ముందు సిలువ వేయబడిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు సిలువ వేయబడింది తన సొంత దోషముల కొరకు కాదు. దోషం చేసిన వాడు కాదు యేసు ప్రభు. మధ్యవర్తిత్వం చేయాలంటే పాపరహితుడై ఉండాలా. పాపముల కొరకు తాను శిక్ష విధింపబడాలంటే, పాప ప్రాయశ్చిత్తం జరిగించాలంటే పవిత్రుడై ఉండాలా. చదివితే గ్రంథం ఇలా చెప్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇక్కడ మాట గుర్తుపెట్టుకోండి. శిలువ గొప్పదా? శిలువ మీద చనిపోయిన యేసుప్రభు గొప్పవాడా? మానవ జాతి దేన్ని దేవుడిగా పూజ చేస్తున్నారు? వాళ్ళు క్రైస్తవులు అంటండి, వాళ్ళ ఇంట్లో శిలువ బొమ్మ ఉంటుంది. వాళ్ళు క్రైస్తవులు అంటండి, వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ సమాధి మీద శిలువ బొమ్మ ఉంటుంది అంటారు. ఏది పూజింపదగింది? వాస్తవానికి గ్రంథం పూజింపదగిన వాడు దేవుడు ఒక్కడే. యేసు ప్రభుకు పూజ చేయమని గ్రంథం చెప్పలా. శిలువను పూజించమని గ్రంథం చెప్పలా. మన ఊరి పెద్దలు, మన పితరులు ఏం చేశారంటే రోడ్డు పక్కనే బొమ్మ పెట్టారు, యేసుప్రభు బొమ్మ. దానికి ఏర్పాటు చేశారు. వాళ్ళ ఉద్దేశం వేరే, కానీ నేడు మానవ జాతి దాన్ని అర్థం చేసుకునే విధానం వేరే. ఏ విగ్రహము యేసుప్రభుది కాదు, ఏ శిలువ యేసుప్రభుకి సంబంధించింది కాదు. ఆయన శిలువ వేయబడింది నువ్వు శిలువ పెట్టుకుంటావని కాదు, శిలువకు ఫోటో వేస్తావు, దండ పెడతావని కాదు. ఆయన శిలువ వేయబడింది నీ పాపాల కోసమని నువ్వు గుర్తించి పాపాన్ని మానుకొని నీతిగా బతకాలని. అందుకని శిలువ వేయబడింది. నీ పాపములకు ప్రాయశ్చిత్తం తను జరిగించి నిన్ను పాప విముక్తిని చేయడానికి శిలువ వేయబడ్డాడు. అందుకోసం యేసుప్రభు పవిత్రుడిగా, నిర్దోషిగా, పాపంలో చేరకుండా ప్రత్యేకంగా జీవించింది దానికోసం.
నీకు ఈ దేవునికి మధ్యలో ఉన్న ఈ పాపపు గోడను తీసి సమాధానపరచడం కోసం, నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆ ఉగ్రత, దేవుని ఉగ్రత నీ తల మీద ఉంది, ఆ ఉగ్రతను తీసివేయడానికి యేసుప్రభు శిలువమని ఎక్కింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, మనము వారితో పాటు కలిసి మనమందరమును శరీరం యొక్క మనిషి యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రలమై ఉంటువి. మనము లోకాన్ని ఆశించి శరీర సంబంధమైన మనసు కలిగి శరీరాశలను అనుసరించి బ్రతుకుతూ ఉంటుంది. మునుపు దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉంటుంది. దేవుని ఉగ్రత పాత్ర మనమే. అయితే యేసుప్రభు మానవ జాతి అంతటి మీద ఉన్న ఉగ్రతను తాను తాగి దేవుని చేత నలగొట్టబడిన వాడిగా ఎంచబడి మానవుల్ని ఉగ్రత నుండి రక్షించాడు శిలువలో. దేవుని ఉగ్రత నీకు తప్పిపోయింది శిలువ మరణంలో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, శిలువను చూసినప్పుడు నీకేం గుర్తుకు రావాలో గుర్తుపెట్టుకో. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం గుర్తుకు రావాలి. ప్రాణ త్యాగం చేసి నీకు దేవునికి మధ్యలో ఉన్న ఉగ్రతను తీసేశాడు. పాప ప్రాయశ్చిత్తం చేశాడు. అది నీ హృదయంలో ముద్రింపబడాలా. పైన పెట్టుకుంటే సరిపోదు. అది ఏదో మెడలో వేసుకుంటారు కొంతమంది శిలువ గుర్తుని. మెడలో వేసుకుంటే సరిపోదు, నీవు హృదయంలో వేసుకోవాలా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యెహోవా దేవుడికి ఎవరిని నలగొట్టడం? యేసు ప్రభుని నలగొట్టడం ఇష్టమైందట. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. తను తానే బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వ్యాధి కలగజేయబడ్డాడు. వ్యాధి అంటే భౌతికమైన శరీర సంబంధమైన రోగాలు కాదు, అవి ఆత్మ సంబంధమైన పాపం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఆ విషయం తెలియజేశాడు. 2వ అధ్యాయం 24వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను అన్నాడు. మాను మీద వెయిట్ మోసుకున్నాడు, పాపములను. కాబట్టి వ్యాధి అంటే వ్యాధి కాదు, పాపము ఆత్మ సంబంధమైన వ్యాధి. మానవుణ్ణి దేవునికి దూరం చేసేది అది. కాబట్టి మనుషులు దేవుని ఉగ్రత నుండి తప్పింపబడడానికి యేసుప్రభు శిలువమని ఎక్కాడు. చదవండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం ఆయన వలన నెరవేర్చబడును అన్నాడు. చూడండి, యేసుప్రభు సిలువేయబడడం అనేది యెహోవా దేవుని ఉద్దేశం. మానవుణ్ణి తన ఉగ్రత నుండి తప్పించడానికి యేసుప్రభుని దేవుడు నలగొట్టితే, మానవుని ప్రేమించిన యేసుప్రభు తనకు తానే అపరాధ పరిహారార్థ బలిగా లోబడిపోయాడు. శిలువలో ఆబడిపోయాడు. నీ మీద ప్రేమను కనపరిచిన వాడు దేవుడు. అలాగుననే ప్రభు అయిన యేసు ప్రభువు శ్రమ పొందుతూ ఉన్నప్పుడు శ్రమను తృప్తిగా పొందాడు. తృప్తిగా శ్రమ అనుభవించిన వాడు యేసు ప్రభు. చదవండి కిందికి,
అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన నెరవేర్చబడును. అతడుకు తానే వేదనను చూచి తృప్తి నందును. ఎవరైనా సుఖాన్ని చూసి తృప్తి నందుతారు. కడుపు నిండా భోజనం తింటే మనిషికి తృప్తి, తనకిష్టమైన ఫలాహారం తింటే మనిషికి తృప్తి. అబ్బా మంచిగా ఉందండి అంటాడు. వేదన ఎవడైనా తృప్తి పొందుతాడా? కష్టం ఎవరైనా తృప్తిగా అనుభవిస్తాడా? ప్రభు అయిన యేసు మానవ జాతి పాపములకు పరిహారంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చు నిమిత్తమై, దేవుని ఉగ్రత నుండి మానవుల్ని తప్పించు నిమిత్తమై వేదనను తృప్తిగా అనుభవించిన వాడు ప్రభు అయిన యేసు. ఈ శిలువ మరణం చేత మానవ జాతికి కలగబోయే ఆత్మ సంబంధమైన మేలు మనుషులు దేవుని ఉగ్రత నుండి విడిపింపబడతారు. దేవునితో ఉన్న శత్రుత్వం సమాధానపరచబడుతుంది. దేవుడు వారికి తండ్రి అవుతాడు, వారు దేవునికి పిల్లలు అవుతారు అనే ఉద్దేశము నెరవేర్చు నిమిత్తం ప్రభు అయిన యేసు మానవ జాతిని ప్రేమించి వేదనను తృప్తిగా అనుభవించాడు. యేసు ప్రభు నేను నిమిత్తము వేదన తృప్తిగా అనుభవిస్తే ఆయన కొరకు నువ్వు చేసేదేంటి? ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయన నీ దగ్గర నుంచి కోరుకునేది మూడు సంగతులు గుర్తుపెట్టుకో. నువ్వేదో ఆస్తి తెచ్చి ఇవ్వాలని కాదు, నువ్వేదో తనలాగా ఆయన కొరకు ప్రాణం ఇది చేయాలని కాదు. ఆయన నీ దగ్గర నుంచి కోరుకునేది 3 సంగతులు. నేను నీకు అర్థమయ్యానా? అర్థమైతే పాపం చేయొద్దు. పాపాన్ని ద్వేషించు. నేను పాపాన్ని ద్వేషిస్తాను కదా, నాకులాగనే నువ్వు పాపాన్ని ద్వేషించు. అది మానవుడి నుండి యేసుప్రభు కోరుకున్నది, డిమాండ్ చేసింది. అది మనం చదివిన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో 2వ అధ్యాయం 24వ వచనంలో మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు అన్నాడు. నీతి విషయంలో జీవించాలా? పాపం చేయడానికి శరీరం పనికిరాదు ఇక మీదటి నుంచి అనే భావన కలిగి ఉండాలి. నీతి కొరకే ఈ శరీరం పనిచేస్తుంది ఇక మీదట. అలాగూ ఎవరైతే భావించుకుంటారో వారి నిమిత్తం యేసుప్రభు సిలువైబడింది. యేసుప్రభు మానవుడి నుండి కోరుకుంటుంది అది బాబు, నీ కొరకు నేను సిలువైబడ్డా, నా కోరిక తీరుస్తావా? నా కోరిక ఒకటి, పాపాన్ని ద్వేషించు. దేవునికి విరోధమైంది, పరలోకానికి విరోధమైంది పాపం. పాపాన్ని ద్వేషించు, నీతిగా బతుకు. అన్యాయంగా బ్రతకొచ్చు. అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి హక్కుదారులు కాదు. కాబట్టి పాపం చేయకోకుండా నీతిగా బ్రతుకు నిమిత్తము యేసుప్రభు సిలువైబడ్డాడు. 2వది, నిన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టాడు కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేమించాలని నీ ప్రేమను కోరుకున్నాడు. ఆయన నీ ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందను కనుక అందరూ మృతి పొందిరని జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాకుండా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించున్నట్లు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. ఆయన మృతి పొందింది దేనికోసం? నీ బతుకు నువ్వు బతకడం కోసమా? నీ కుటుంబం, నీ పిల్లలు, నీది దానికోసమైనా యేసుప్రభు సిలువేయబడింది? దానికోసం కాదు. నీ గమ్యం మార్చబడాలా, నీ జీవితానికి ఉద్దేశం మార్చబడాలా. నేను నీకోసం చనిపోయినా, నువ్వు నా కొరకు బ్రతుకు. జీవించువారు ఇక మీదట తమ కోసం కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకే బ్రతకవలనని ఆయన సిలువేయబడ్డాడు. నా కోసం బ్రతుకుతావా అని అడిగాడు ఆయన. 3వ సమాచారం
పాపం లేని రక్తాన్ని నా శరీరంలో సంపాదించి నేను ఎలాగైతే ప్రతి మనిషికి పంచిచ్చానో, పంచిపెట్టు స్వభావం, సత్క్రియలు చేసే స్వభావం నీ హృదయంలో రావాలా. సత్క్రియలు చేయాలి నువ్వు. నా సంపాదన మీకు ఎలాగైతే పంచిచ్చానో అలాగ నీవు నీ సంపాదన విషయంలో అక్కడగల వానికి పంచిపెట్టే బుద్ధి నీలో పుట్టాల. అలా పుడితే నా యందు విశ్వాసం ఉంచినట్టు. లేకపోతే నీ విశ్వాసము పనికిరాని విశ్వాసమై ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించుకుందాం, అయిపోయింది, వెళ్ళిపోదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో బాగా చదవాలి, నీట్గా అర్థం చేసుకోవాలి. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి విడిపించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని ప్రజలను తన కోసం పవిత్రపరుచుకున్నాడు అండి. చూడండి, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వాడవైతే నువ్వు ఆయన వాడవు. దుర్నీతి నుండి నిన్ను వేరు చేసుకొని తన రక్తం చేత కడుక్కున్నది దేనికోసం అంటే నువ్వు సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఆయన కోసమే బ్రతకాలండి. తన కోసం పవిత్రపరుచుకొని తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకుంది దేనికోసం సత్క్రియల యందు ఆసక్తి నీ హృదయంలో పుట్టించి తన కోసము పవిత్రపరుచుకుని తనవానిగా ఉండడం కోసము తను అర్పించుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి యొక్క గుణలక్షణాలు మీకు అర్థమయ్యాయా? ఆయన సంకల్పం ప్రకారంగా భూమి మీదకి వచ్చిన ప్రభు అయిన యేసు దైవ సమానుడు, దైవత్వం కలిగిన వాడు, నరరూపం దాల్చి మన నిమిత్తము పాపములకు శిక్ష విధింపబడ్డాడే, మధ్యవర్తిత్వం చేశాడే. ఆయన నీకు అర్థమయ్యాడా? ఆయన ఎందుకోసం సిలువైపడ్డాడో అర్థమయ్యాడా? అయితే గుర్తుపెట్టుకో, అర్థమైతే ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందాలా. బాప్తిస్మానికి ముందు నీకు ఒక విషయం తెలియకపో, గుర్తుపెట్టుకోండి. పరమందున దేవుడు యేసు ప్రభువుని 3వ దినమున మృతులలో నుండి లేపాడు. 3వ దినమున యేసు ప్రభువుని దేవుడు మృతులలో నుండి లేపి పరలోకంలో తన కుడి పార్శ్వమున ఆసీనుడిగా చేసి పట్టాభిషేకం చేశాడు. యేసు రాజు అంటే దేవుని కుమారుడు. యేసు దేవుని కుమారుడయ్యాడు. యేసు దేవుని కుమారుడయ్యాడని నీవు హృదయమందు విశ్వాసం ఉంచితే రక్షింపబడతావు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను పరిపాలించే రాజు అన్నమాట. ప్రభు అంటే ప్రభుత్వాలు చేసేవాడు, ఏలిక, యజమాని. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను, క్రీస్తు అంటే అభిషేకింపబడిన రాజు, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. నియామకం జరిగింది, అపాయింట్మెంట్ జరిగింది, ఉద్యోగం ఇచ్చాడు. ఎవరు? దేవుడు. ఎవరికి? యేసు ప్రభు. ఏ ఉద్యోగం? తన ప్రజల్ని ఏలుబడి చేసే రాజుగా, తన కుమారుడిగా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేవాడిగా ఉద్యోగం ఇచ్చాడు. ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. యేసు రాజు అని నీ హృదయమందు విశ్వసించితే, దేవుడు ఆయన్ను మృతుల నుండి లేపాడని నువ్వు విశ్వాసం ఉంచితే రక్షణ నీ సొంతం అవుతుంది, రక్షింపబడతావు. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలా. యేసు ప్రభువు. ప్రభు అంటే
యజమానుడు, రాజు, ప్రభుత్వం ఏలేవాడు, ఏలిక. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను తిరిగి లేపనని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల అన్నాడు, రక్షింపబడతావు. 2 కార్యక్రమాలు జరగాల. ఒకటి, నీ హృదయంలో దేవుడు యేసు ప్రభుని తిరిగి లేపాడనే విశ్వాసం కావాలా. 2, నీ నోటితో యేసు ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అంటే ఏలిక, దేవుని కుమారుడు. అలాగూ నువ్వు విశ్వసించగలిగితే రక్షణ నీ సొంతమవుతుంది. కాబట్టి ఎవరైతే యేసుని ప్రభువుగా అంగీకరించి బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారు. లేదనుకోండి, దేవుని ప్రేమను తెలిసి, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని తెలిసి, ఆయన శిలువ మరణాన్ని అర్థం చేసుకొని కూడా, విని కూడా పట్టించుకోకుండా ఉంటే తీర్పు పాలవుతావు, నశింపవుతావు. యోహాను సువార్త 3:14-16 వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. అదనమాట, నశింపక మనుషుడు, విశ్వాసం ఉంచిన వాడు నశింపడు. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన పంపలా. ఆయన పంపించింది దేనికోసం? మనుషులను రక్షించడానికి. ఎక్కడి నుంచి? దేవుని ఉగ్రత నుండి. పాపం చేసి దేవుని ఉగ్రతకు పాత్రలమైన మనము శరీరాశలు నెరవేర్చుకుంటూ జీవితాన్ని కొనసాగించిన మనం ఉగ్రత పాత్రలో. దేవుడి ఉగ్రత నుండి రక్షించడానికి యేసుప్రభుని పంపించాడు దేవుడు. నశింపు అవ్వడానికి పంపేలా ఆయన్ని, తీర్పు తీర్చడానికి ఆయన పంపేలా. అయితే గుర్తుపెట్టుకో, తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు వినిన ఈ వాక్యమే రేపొద్దున నిన్ను తీర్పులో నిలబడుతుంది. తీర్పు తీర్చేది ఈ వాక్యమే. ఎందుకు? ఆ వాక్యము నిన్ను తన కుమారుడి గురించి, దేవుడు తన సంకల్పం గురించి వాక్యం ద్వారా తెలియజేశాడు. ఆ వాక్యాన్ని పట్టించుకోకుండా అశ్రద్ధగా నీ జీవితాన్ని కాలం ముగించి చచ్చిపోయావా, తీర్పు పాలైపోతావు. రేపొద్దున ఈ వాక్యమే రేపొద్దున తీర్పులో నిన్ను ఎదుర్కొంటుంది. కాబట్టి మనుషులు తీర్పు పాలు కావడానికి యేసుప్రభుని దేవుడు పంపించవా. మనుషుడు మారు మనసు పొంది దేవుని ప్రేమ యందు విశ్వాసం వచ్చి, యేసుప్రభు రక్తం నందు విశ్వాసం వచ్చి, యేసుప్రభు తాను కోరుకున్నట్టుగా పాపాన్ని మానుకొని నీతిగా బ్రతకడానికి తన మార్గాన్ని దేవుడు నీ యొద్దకు తీసుకొచ్చాడు. సువార్త ఆయన రాజుగా అంగీకరించితే రక్షణ. కాబట్టి ఆయన ఎంతటి విశ్వాసం కలిగి మనలో ఎవరు నశించిపోకూడదని, రక్షింపబడాలనే ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేయడం జరుగుతుంది. ఆ రీతిగా విశ్వాసం ఉంచి నడుచుకునే వాళ్ళని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగించేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. ఓపికగా విన్న మీ అందరికీ ప్రార్థన చేసుకుందాం. కరుణ సంపన్నుడు వగు పరమందున్న తండ్రి, దయగలిగిన మా నాయన, శాశ్వతుడు, నిత్యుడు, అదృశ్యుడగు, అద్వితీయుడగు మా తండ్రి, సర్వశక్తివంతుడగు మా తండ్రి, మీకు స్తోత్రం. నీతి న్యాయమును పరిపాలించిన దేవుడా, మీకు స్తోత్రం. తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే మీ మా భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మా ప్రభు అయిన యేసును మా పాపముల కొరకు నిర్ణయించినందుకు మీకు స్తోత్రం అవుతుంది. మీతో సమానంగా ఉండే మా ప్రభు అయిన యేసును శరీరధారిగా భూమి మీదకి పంపించి మాకు మీకు మధ్యలో ఉన్న ఈ పాపములకు శిక్ష విధించి పరిహారం జరిగించి మీ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించదలిచి క్రీస్తు యేసుని లోకానికి పంపించినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రభు యొక్క
శిలువ మరణము మా నిమిత్తమే జరిగిందని మేము గుర్తించి పాపమును ద్వేషిస్తూ నీతిగా బ్రతుకుతూ మిమ్మల్ని సంతోషపరచడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయన, మా ప్రభువుని యేసును అంగీకరించని జనులు దయతో వారి పట్ల కృప చూపించండి. దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు. మీ సంకల్పాన్ని ఎరిగి మారు మనసు పొంది క్రీస్తు ప్రభు యొక్క రాజ్య సభ్యులై ఉండడానికి సహాయం అనుగ్రహించండి. హృదయంలో రాజుగా మా ప్రభువును ప్రతిష్ఠించుకోవడానికి తండ్రి వారి హృదయాల్లో మారు మనసు పొంది నడుచుకోవడానికి, వారి చెడు క్రియలు మాని నీతిగా యథార్థంగా బ్రతకడానికి, సత్క్రియలు చేయడానికి తండ్రి మరణం తర్వాత తీర్పు వాళ్ళు కాకుండా రక్షింపబడిన వారమై మీరు అనుగ్రహించే నిత్య జీవమును పొందుకొనగలుగునట్లు కృప దయచేయండి తండ్రి. నాయన, తెలియక అజ్ఞానం చేత బుద్ధిహీనత చేత తప్పిపోయిన మానవులమైన మమ్మును మీ సంకల్పాన్ని బట్టి, మీ భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి క్రీస్తు యేసుని భూమి మీదకి పంపించారు. మీ ప్రేమలో మేము ఒదిగి నడవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎందరైతే తెలియక బ్రతుకుతూ ఉన్నారు, వారి పట్ల మీరు దీర్ఘశాంతం వహిస్తున్నారని వారు గుర్తించి తెలిసిన వారు పాపానికి జోగిపోకుండా యథార్థమైన హృదయం కలిగి భక్తి కనపరుస్తూ తండ్రి నిత్యత్వం కొరకు సిద్ధపడగలుగున్నట్లు కృప దయచేయవాలని ప్రార్థిస్తాను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోవాలని మా ప్రభు ప్రత్యక్షత ఎప్పుడూ మాకు తెలియదు కనుక ఎల్లప్పుడూ హృదయంలో సిద్ధపాటు కలిగి తండ్రి మా ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలం మా ప్రభు కొరకు బ్రతకగలుగునట్లు కృప దయచేయవలనండి. ఈ ప్రార్థనా మనవులు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది.